హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అండ్ సింపుల్గా చేసుకుని టమాటో పెరుగు పచ్చడిని చూద్దాం. ఈ టమాటో పెరుగు పచ్చడిని సీజన్తో సంబంధం లేకుండా ఎన్ని కూరలు ఉన్నా కానీ ఇదొక్కటి సైడ్ డిష్గా పెట్టుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఏ సీజన్లో అయినా సరే కానీ ఈ టమాటో పెరుగు పచ్చడిని చక్కగా ఎంజాయ్ చేయగలుగుతాం. అయితే దీంట్లో కొన్ని టిప్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే మీకు కూడా ఈ టమాటో పెరుగు పచ్చడి అనేది చాలా బాగా వచ్చి తీరుతుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా ఈ సింపుల్ టమాటో పెరుగు పచ్చడిని చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి బాగా పండినటువంటి 4 టమాటోల్ని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. కప్పు కొలతకు వచ్చినట్టయితే 2 కప్పులు అనమాట. 1 కప్పు గట్టి పెరుగును వేసుకోండి. టమాటో ముక్కలు 2 కప్పులు అనుకోండి, 1 కప్పు గట్టి పెరుగు ఉండాలి. పెరుగు కాస్త గట్టిగా ఉంటే మనకి టమాటో పెరుగు పచ్చడి అనేది జారుడుగా కాకుండా గట్టిగా వస్తుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, బాగా సన్నగా తరుక్కున్నటువంటి 1 గుప్పెడు కొత్తిమీర, బాగా సన్నగా తరుక్కున్నటువంటి 2 పచ్చిమిరపకాయలు. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా ఒకసారి కలిపేసుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సింపుల్ తాలింపు వేద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా అయిందనుకున్నాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు వేయించిన మెంతిపొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పెరుగు పచ్చడిలో వేసి కలిపేసుకోవడమే. చూసారా ఎంత ఈజీయో కదా. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఎవరన్నా అనుకోకుండా గెస్ట్ వచ్చినా లేకపోతే ఇంట్లో కూరలు ఏమీ లేవనుకున్నా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన పచ్చడిని చపాతీతో కానీ, పుల్కాతో కానీ, నాన్ లేకపోతే ఏదైనా వెజిటేబుల్ బిర్యానీ చేసినప్పుడు రైతాగా కానీ ఎలా అయినా కూడా వేసుకోవచ్చండి. ఎలా వేసుకున్నా కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదండి ఇవాల్టికి రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.